జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం, ఎ న్యూ థియరీ. గతాన్ని మార్చలేం, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. మీ కాలక్షేపం కోసమో నా సంపాదన కోసమో కాదు ఈ వీడియో. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది మొదటి వీడియో. ఇది ఒక సిద్ధాంతం కనుక ఈ వీడియోలోని ప్రతి పదము, ప్రతి వాక్యము ముఖ్యమే. ఏది వదలకుండా చివరి వరకు వినండి. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి అంశం మీద వివరంగా ఒక వీడియో చేశాను. వాటిని వరుసగా అప్లోడ్ చేస్తాను. ఇది మీ వీడియో, మీకోసం, మీ పిల్లల కోసం వినండి. సమకాలీన సమస్యలు, వాటి పరిష్కారాల గురించి దాదాపు 10 సంవత్సరాల నా తపస్సు ఫలితమే ఈ నూతన సిద్ధాంతం. అన్ని సమస్యలకు నాకు కనిపించిన ఒకే ఒక పరిష్కారం రామరాజ్యం. ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. మన పురాణాల ప్రకారం 30 కల్పాలలో మొదటిదైన శ్వేతకల్పంలో, 10వదైన వైవస్వత మన్వంతరంలో, 24వ మహాయుగమైన త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు జన్మించాడు అంటారు పౌరాణికులు. అంటే శ్రీరాముడు జన్మించి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచాయి. శ్రీరాముడు భారతదేశంలో జన్మించి, లేదా భారతదేశంలో ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణం పుట్టి 7000 సంవత్సరాలు గడిచాయి అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ చరిత్రకారులు, ఇంకా ఐఆర్ఎస్ అధికారులు అయిన శ్రీమతి సరోజ్ బాల గారు మరియు దివంగత శ్రీ పుష్కర్ భట్నగర్ గారు. ఎవరు ఏది నమ్మినా నమ్మకపోయినా కనీసం 7000 సంవత్సరాలకు పూర్వం శ్రీరాముడు జన్మించాడు. రావణాసుర వధానంతరం రాజయ్యాడు. రాముడు రాజయ్యింది రాచరిక వ్యవస్థ, అంటే మోనార్కీ. కానీ ఆయన పాలన ప్రజాస్వామ్యబద్ధం, డెమోక్రసీ. ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఎన్నికలు లేవు. కానీ తమకు కాబోయే రాజుగా ఎవరు ఉండాలో, ఎలా ఉండాలో ప్రజలు కోరుకునేవారు. తమకు రాజవుతాడనుకున్న రాముడు 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్లవలసి వచ్చినందుకు ప్రజలందరూ దుఃఖించారట. అందుకు కారణమైన కైకేయిని శాపనార్థాలు పెట్టారు. భరతుణ్ణి రాజుగా అంగీకరించలేదు. భరతుడు కూడా శ్రీరాముడు తిరిగి వచ్చేంత వరకు ఆయన పాదుకలను, అంటే చెప్పులను అయోధ్య సింహాసనం మీద పెట్టి శ్రీరాముడికి ప్రతినిధిగా మాత్రమే రాజ్యమేలాడు. మరి ప్రజలు రాముణ్ణే తమ రాజుగా ఎందుకు కోరుకున్నారు? 1. రాముడు 12 సంవత్సరాల ప్రాయంలోనే తాటకి అనే రాక్షసిని, ఆమె కుమారుడైన సుబాహుణ్ణి సంహరించాడు. మరో రాక్షసుడు మారీచుని లంక వరకు తరిమికొట్టాడు. సీతా స్వయంవరంలో రావణాసురుడంతటి వాణ్ణి ఓడించాడు. అంటే తమకు రాక్షసుల నుండి, అంటే ఆనాటి మాఫియా నుండి రక్షణ కల్పిస్తాడు అనే నమ్మకం ప్రజలకు ఏర్పడింది. 2వ కారణం, దేవేంద్రుని వంచనకు, భర్త గౌతముని అకారణ ఆగ్రహానికి బలి అయి శిలలాగా జీవిస్తున్న అహల్యకు శాప విమోచనం చేశాడు. ఆమె సంసారాన్ని చక్కదిద్దాడు. అంటే దీనులను కాపాడతాడు, వారికి న్యాయం చేస్తాడు అనే నమ్మకం ప్రజలకు కలిగింది. రామరాజ్యం ప్రజాస్వామ్యబద్ధం అనడానికి మరో ముఖ్యమైన ఘట్టం, అతి సామాన్య పౌరుడు ఒక రజకుడి అభిప్రాయాన్ని గౌరవించి రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధమయ్యాడు శ్రీరామచంద్రుడు. అందుకు రాముడి తమ్ముళ్ళు అంగీకరించలేదు. చేసేది లేక అర్ధాంగిని దూరం చేసుకున్నాడు. అది సీతమ్మకు వేసిన శిక్ష కాదు, తనకు తాను వేసుకున్న శిక్ష. చేయని తప్పుకు తనకు తాను వేసుకున్న శిక్ష. మరో స్త్రీని పెళ్లాడలేదు. శేష జీవితాన్ని బ్రహ్మచర్యంలోనే గడిపాడు. సీత జ్ఞాపకాలతోనే గడిపాడు. మరి ఈనాడు తప్పులు కాదు, నేరాలు చేసిన నాయకులు కూడా తమ పదవులను వదులుకోవడానికి అంగీకరించడం లేదు. రామరాజ్యం ప్రజాస్వామ్యబద్ధం అనడానికి అంతకంటే ఏం కావాలి? అది రామరాజ్యం అంటే. శ్రీరాముడి అనంతరం కనీసం 7000 సంవత్సరాలు గడిచాయి. రామరాజ్యం మళ్లీ రావాలి రావాలి అని ప్రజలు కోరుకోవడమే కానీ
మళ్ళీ రామరాజ్యం తీసుకురావడం పురుషుల వల్ల కాలేదు, ఇక కాదు కూడా. అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. కేవలం మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనూ రామరాజ్యం రావాలి. మరి ప్రపంచం యావత్తూ రామరాజ్యం సాధ్యమేనా? సాధ్యమే. కానీ ముందుగా రాముడు పుట్టిన మన దేశంలో రామరాజ్యం రావాలి. మరి మన దేశంలో రామరాజ్యం సాధ్యమేనా? సాధ్యమే. కానీ ముందుగా మన ఇంటిలో రామరాజ్యం రావాలి. మరి మన ఇంటిలో రామరాజ్యం సాధ్యమేనా? సాధ్యమే. కానీ ముందుగా మన ఇంటిలోని పురుషులందరూ రామయ్యలుగా మారాలి. మరి మన ఇంటిలోని పురుషులందరూ రామయ్యలుగా మారడం సాధ్యమేనా? సాధ్యమే. కానీ అందుకు మన ఇంటిలోని సీతమ్మలు, అంటే సీతమ్మల్లాంటి పతివ్రతామ తల్లులు, మన ఇంటి మహిళామణులు నడుం బిగించాలి, ఉద్యమించాలి. ఆ ఉద్యమమే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం, రామరాజ్యం. ఈ ఉద్యమానికి బీజం మాత్రమే నేను వేస్తున్నాను. నారు పోసి నీరు పోసి పెంచవలసింది, పెంచగలిగింది సీతమ్మలే. అంటే సీతమ్మల్లాంటి పతివ్రతామ తల్లులు భారతీయ మహిళలే. కారణం, ఈనాటికి వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది మన భారతదేశంలోనే. ఆ వివాహ వ్యవస్థకు ఆధారమైన పాతివ్రత్య భావన ఇంకా సజీవంగా నిలిచి ఉన్నది భారతీయ మహిళల్లోనే. అందుకే రామరాజ్యం భారతదేశంలోని సీతమ్మల్లాంటి పతివ్రతలైన మహిళా తల్లులతోనే సాధ్యం. వారు తీర్చిదిద్దబోయే రామయ్యల్లాంటి పురుషులతోనే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు అన్నాను. కారణం, ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే. కారణం, స్త్రీలు జన్మనిస్తారు. జన్మనివ్వడానికి చచ్చి బ్రతుకుతారు, మరో జన్మనెత్తుతారు. తమ అందాన్ని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను త్యాగం చేస్తారు. అందుకే ప్రాణం విలువ వాళ్లకు తెలుసు. ప్రాణం విలువ స్త్రీలకు మాత్రమే తెలుసు. కనుక సాటి మనిషిని చంపలేరు. అందుకే స్త్రీలందరూ దేవతలే. ఆల్ విమెన్ ఆర్ గాడ్స్. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వృత్తిలోనూ లేకపోయినా, పతివ్రతలైనా పతుల వ్రతలైనా. పతుల వ్రతలంటే మహాభారతంలో ద్రౌపది లాంటి వారు. పతితలైన పతియే లేకున్నా, అంటే అవివాహితులైన, భర్త చనిపోయినా, ఇల్లాళ్లైనా విలయాళ్లైనా, ఐశ్వర్యవంతులైన అభాగ్యులైన, చివరిది కాని ముఖ్యమైనది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సంతానవతులైన నిస్సంతులైన, అంటే సంతానం లేకున్నా. ఎందుకంటే కొందరు మహిళలు కొన్ని కారణాల వల్ల సంతానాన్ని పొందలేకపోవచ్చు. కనుక సంతానవతులైన, నిస్సంతులైన, వారు వీరు అని ఏమిటి? ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే. ఆ దేవతలకే ఈ ఉద్యమం సాధ్యం. సీతమ్మల్లాంటి ఆ మహిళామతలులే ఈ ఉద్యమానికి ఆధారం. మరి స్త్రీలలో చెడ్డవారు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. కానీ వాళ్ళు తమకు తాముగా చెడ్డవారు కాలేదు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. అది ఎంతవరకు నిజమో కానీ చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు. అదేమిటి? ఒక పరపురుషుడి వల్ల ఒక స్త్రీ చెడిపోతుంది, కానీ తండ్రి, భర్త లేదా కొడుకు కారణంగా ఎలా చెడిపోతుంది? అదెలాగో చూద్దాం. కుటుంబం గాని, సమాజం గాని హక్కుల పుష్పగుచ్చం మాత్రమే కాదు, బాధ్యతల సమాహారం కూడా. ఒక జంతువుకు తల్లి జంతువుని కాని, భార్య జంతువుని కాని, కూతురు జంతువుని కాని భేదభావం ఉండదు. అన్నీ ఒకటే. జంతువులకు అన్నీ హక్కులే. బంధాలు, బాధ్యతలనేవే ఉండవు. నో రిలేషన్స్ అండ్ నో రెస్పాన్సిబిలిటీస్. కేవలం మనుషుల్లోనే బంధాలు, బాధ్యతలు ఉంటాయి. వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా బాధ్యతలు అనే తాళ్లతో తనకు తానే కాళ్లను, చేతులను కట్టేసుకున్నాడు పురుషుడు. తీరా కట్టేసుకున్న తర్వాత ఆ బంధాలను భరించలేకపోతున్నాడు. వాటిని త్రెంచుకోవడానికి ఆరాటపడుతున్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఆ ఆరాటాలు, పోరాటాల ఫలితమే నేడు సమాజంలో నెలకొన్న అన్ని అనర్థాలు.
సామ దాన భేద దండోపాయాల ద్వారా పరస్త్రీలను పొందడానికి అనాదిగా నిరంతరాయంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మగవాడు. అలాంటి రాక్షసుల నుండి తమ ఇంటి స్త్రీలను ఆజన్మాంతం నిరంతరాయంగా కాపాడుకోవడం పురుషుల బాధ్యత. ఒక తండ్రి తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోతే కూతురు చెడిపోతుంది. ఒక భర్త తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోతే భార్య చెడిపోతుంది. ఒక కొడుకు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోతే తల్లి చెడిపోతుంది. ఈ విషయాన్ని మరింత లోతుగా ముందు ముందు చర్చిస్తాను. కనుక చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు. కనుక స్త్రీలు చెడిపోయినా చెడ్డవాళ్లైనా దేవతలే. ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే. మరి పురుషులు అందరూ రాక్షసులా? కాదు. పురుషులందరూ రాక్షసులు కాదు, కానీ రాక్షసులందరూ పురుషులే. కారణం, పురుషులు జన్మనివ్వలేరు. ప్రాణాలు తీసేది మగవాళ్లే కదా. చరిత్రలో యుద్ధాలు సృష్టించి సామూహిక హత్యలు చేసింది మగవాళ్లే. ముందు ముందు యుద్ధాలు సృష్టించేది మగవాళ్లే. రేపో మాపో మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చేది మగవాళ్లే. ధనం కోసం దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేసేది మగవాళ్లే. అధికార దుర్వినియోగం చేసేది మగవాళ్లే. ఆడవాళ్లను చెరగొట్టేది మగవాళ్లే. మానభంగాలు చేసేది మగవాళ్లే. వ్యభిచారం అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది మగవాళ్లే. తనకు సుఖాన్నిచ్చే భార్యను హింసించేది మగవాళ్లే. తనకు జన్మనిచ్చిన తల్లిని ఏడిపించేది మగవాళ్లే. తన తల్లికి భార్యకు తగువ పెట్టి వారిలో వారికి ద్వేషం రగిల్చేది మగవాళ్లే. ప్రపంచంలోని అన్ని రకాల నేరాలను కనిపెట్టేది, ఆచరించేది, ఎప్పటికప్పుడు ఆ నేరాలకు మెరుగులు దిద్దేది మగవాళ్లే. అందుకే రాక్షసులందరూ పురుషులే. కారణం, పురుషులు జన్మనివ్వలేరు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని అలవాట్లు మారినా, ఎన్ని ఆచారాలు మారినా మారని సత్యం ఇది. పురుషులు జన్మనివ్వలేరు. కనుక వాళ్లకు ప్రాణం విలువ తెలియదు. సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేయగలరు, చట్టబద్ధంగాను చట్ట విరుద్ధంగాను. అందుకే రాక్షసులందరూ పురుషులే. పురుషులందరూ రాక్షసులు కారు, కానీ రాక్షసులందరూ పురుషులే. మన దేశంలో 190 మంది పురుషులు శ్రీరామచంద్రులే. మిగతా 10 మందే రాక్షసులు. ఆ 90% శ్రీరాములు సమస్య నాది కాదు కదా, నాకెందుకులే అని అనుకోవడం వల్ల మిగిలిన 10% రావణాసురులు విజృంభించిపోతున్నారు. ఆ 10% రాక్షసుల వల్లనే సమాజం సర్వనాశనమవుతోంది. ఆ రాక్షసులకు వ్యతిరేకంగా సమరమే ఈ ఉద్యమం. ఆయుధం అవసరం లేని సమరం, రక్తపాతం లేని సమరం, ద్వేషం లేని సమరం, వైరం లేని సమరం, ఎవరూ ఓడిపోని సమరం, అందరూ గెలిచే సమరం. మన భారత జాతిపిత గాంధీ మహాత్ముడు మనకు నేర్పిన సమరం. భారతీయులకు మాత్రమే సాధ్యమైన సమరం, భారతీయులకు మాత్రమే స్వంతమైన సమరం. సత్యాగ్రహ సమరం, నిశ్శబ్ద విప్లవ సమరం, సమరస సమరం, జయమే తప్ప అపజయం ఎరుగని సమరం. రాక్షసులను శ్రీరాములుగా మార్చే సమరం, రామరాజ్యం నెలకొల్పే సమరం. ఈ సమరం చేయగలిగేది సీతమ్మ లాంటి మహిళలు, రామయ్య లాంటి పురుషులు మాత్రమే. మరి రామయ్య లాంటి పురుషులంటే ఎవరు? తల్లుల్ని ప్రేమించే కొడుకులు, కూతుళ్లను ప్రేమించే తండ్రులు, అక్కల్ని ప్రేమించే తమ్ముళ్ళు, చెల్లెళ్లను ప్రేమించే అన్నలు, భార్యలను ప్రేమించే భర్తలు, చివరిది కానీ ముఖ్యమైనది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దేశాన్ని ప్రేమించే పౌరులు. వీళ్ళందరూ రామయ్య లాంటి పురుషులే. సమాజంలో తన ప్రవర్తన కారణంగా తన ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే ప్రతి పురుషుడు, మరోసారి చెబుతున్నా, ఐ రిపీట్, మనసు పెట్టి శ్రద్ధగా వినండి, సమాజంలో తమ ప్రవర్తన కారణంగా తమ ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే పురుషులందరూ రామయ్య లాంటి పురుషులే. అందుకే ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం అని అన్నాను. అది ఎలాగో ముందు ముందు వీడియోల్లో చర్చిస్తాను. సమాజంలోని మహిళలందరినీ తమ తల్లులుగా, కూతుళ్లుగా, అక్కలుగా, చెల్లెళ్లుగా భావించి గౌరవించే వారందరూ రామయ్య లాంటి పురుషులే. వాళ్లతోనే రామరాజ్యం సాధ్యం. ప్రతి పురుషుణ్ణి శ్రీరాముడుగా తీర్చిదిద్దగలిగేది సీతమ్మ లాంటి మహిళామ తల్లులే. రాక్షసుడు లాంటి భర్తను శ్రీరాముడుగా మార్చుకోగలిగేది సీతమ్మ లాంటి భార్య మాత్రమే. తన కొడుకు ఒక రాక్షసుడు కాకుండా శ్రీరాముడుగా తీర్చిదిద్దగలిగేది సీతమ్మ లాంటి తల్లి మాత్రమే. తన అన్నదమ్ముల్ని శ్రీరాములుగా మార్చగలిగేది
సీతమ్మ లాంటి సోదరి మాత్రమే. అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. నేను మాత్రమే బాగుంటే చాలు, ఈ సమాజం ఏమైనా, ఈ దేశం ఏమైనా పర్వాలేదు అనేది రాక్షసతత్వం. దేశం అంటే పెద్ద కుటుంబం, కుటుంబం అంటే చిన్న దేశం. దేశం బాగుంటేనే ప్రతి కుటుంబం బాగుంటుంది, ప్రతి కుటుంబం బాగుంటేనే దేశం బాగుంటుంది. కనుక అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేదే రామరాజ్యం. ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం. కారణం, వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ. రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత. మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. రామరాజ్యం ఈజ్ వేర్ దెర్ ఇస్ నో ప్రాస్టిట్యూషన్. స్థూలంగా ఈ పరిచయ వీడియోలో ఉన్న అంశాలు. ఇది ఒక క్రొత్త సిద్ధాంతం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం రామరాజ్యం. స్త్రీలందరూ దేవతలే, రాక్షసులందరూ పురుషులే. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, లేదా కొడుకు కావచ్చు. సమాజంలోని మహిళలందరినీ తమ తల్లులుగా, కూతుళ్లుగా, అక్కలుగా, చెల్లెళ్లుగా భావించి గౌరవించే వారందరూ రామయ్య లాంటి పురుషులే. రాక్షసులను రామయ్యలుగా మార్చడం సీతమ్మల్లాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జన శ్రేయోరాజ్యం రామరాజ్యం. ఈ సరికొత్త సిద్ధాంతం, ఈ సరికొత్త ఉద్యమం నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మరోసారి చూడండి, వినండి. అప్పటికీ నచ్చకపోయినా ఏమైనా సందేహాలున్నా కామెంట్స్లో తెలియచేయండి, సమాధానమిస్తాను. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి పరిచయ వీడియో కనుక కొంచెం ఎక్కువ సమయమే పట్టింది. తప్పలేదు, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందే చెప్పాను, ఇది కాలక్షేపం వీడియో కాదని. ఇది ఒక ఉద్యమం కనుక మళ్ళీ మళ్ళీ వినండి. నచ్చకుంటే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నచ్చితే ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. పాలు పంచుకోవడానికి మీరేమీ రోడ్లెక్కక్కర్లేదు, ధర్నాలు చేయక్కర్లేదు. వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. లైక్ చేయించండి, షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్ చేయడానికి చందాలు ఇవ్వక్కర్లేదు. ఈ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే చాలు. తరువాతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ సిద్ధాంతం గురించి మీ జీవిత భాగస్వామితోనూ, మీ బంధుమిత్రులతోనూ చర్చించండి, ఆచరించడానికి ప్రయత్నించండి. మీరు ఈ ఉద్యమంలో భాగస్వాములైనట్టే. ఈ వీడియోను మీరు చూసి తరువాతి వీడియో కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు తెలియడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఉద్యమం విజయం సాధించే వరకు ప్రతి వీడియోను లైక్ చేస్తూనే ఉండండి. ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఈ తరానికి సాధ్యం కాకపోవచ్చు, మరో తరం పట్టవచ్చు. ఎందుకంటే పురుషులు తమ ఆధిపత్యాన్ని అంత సులువుగా వదులుకోలేరు కనుక. అయినా కొనసాగించాలి. రాబోయే తరంలోనైనా రామరాజ్యం రావాలి అని ఆశించి అడుగు వేద్దాం. మన కోసం కాకపోయినా మన పిల్లలైనా సుఖ సంతోషాలతో, ఆరోగ్య సౌభాగ్యాలతో జీవించగలగాలని ఆశించి అడుగు వేద్దాం. ఈ ఉద్యమానికి బీజం మాత్రమే నేను వేస్తున్నాను. నారు పోసి నీరు పోసి పెంచవలసింది, పెంచగలిగింది సీతమ్మ లాంటి మహిళలు, రామయ్య లాంటి పురుషులు. ఈ ఉద్యమానికి, ఈ సత్యాగ్రహ సమరానికి నాయకత్వం వహించండి. ఈ ఉద్యమానికి సీతమ్మ లాంటి మహిళలందరూ నాయకురాళ్లే, రామయ్య లాంటి పురుషులందరూ నాయకులే. తరువాతి వీడియోలో రామరాజ్యం ఎందుకు రావాలో చర్చిస్తాను. మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియో కేవలం శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం, శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా. అంతేకాదు, మహిళా మతల్లుల శ్రేయోభిలాషులు ఎవరైనా వారందరి కోసం. జై హింద్, జై సీతారాం.